హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈ వీడియో గట్రా మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ ఈ ఒక 1 వీక్ 10 డేస్ బట్టి పెట్టడం అవ్వలేదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. పాయింట్లోకి వస్తే, మొన్న ఏదైతే మెందా తుఫాన్ తీరం దాటి ప్రజలకి ఆర్థికంగా కష్టం నిలిచిన ప్రాణ నష్టం లేదని రాష్ట్ర ప్రజలు, గవర్నమెంటు అందరూ హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బాధపడుతున్న ఒకే ఒక సైకో పార్టీ ఏదంటే వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఒక్క శవం కూడా వాళ్ళకి దొరకలేదు. శవాలతోనే రాజకీయాలు చేయడం అలవాటు పడిన వ్యక్తులు శవాలు దొరకకపోతే ఎంత బాధగా ఉంటుందో వాళ్ళ ప్రెస్టేషన్లోనే మనకు అర్థమవుతుందండి. అయితే ఈ వారం అంతా వాళ్ళున్న ప్రెస్టేషన్కి నేను ఏదైతే పలాస కాశీబొగ్గులోనే ఏదైతే దురదృష్టమైన సంఘటన జరిగిందో వాళ్ళకి ఎక్కడ లేని ఊపి వచ్చిందండి. ప్రపంచంలో ఎవరైనా చనిపోతే పార్టీలకు అతీతంగా, లేదా భాషలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ఎవడైనా సానుభూతి తెలియజేస్తారు. కానీ ఏదైతే ఈ సైకో పార్టీ ఉందో మన రాష్ట్రంలో, మన దురదృష్టం, ఎప్పుడు ఏది జరుగుతుందో, ఎక్కడ మనుషులు చనిపోతారా, ఎక్కడ ప్రాణ నష్టం జరుగుతున్నా అని రాబందుల్లాగా ఎదురు చూసే మనుషులు మాట్లాడిన భాష. ఈవెన్ రాబందులు కూడా చనిపోయిన తర్వాత 3-4 రోజులు పోయిన తర్వాత శవాల మీద తినడానికి వస్తాయండి, కుళ్ళిపోయిన తర్వాత. బట్ అంతకంటే నీచంగా ఇన్సిడెంట్ జరిగిన 10 నిమిషాల్లో టోటల్ పేటీఎం బ్యాచ్ అంతా దిగిపోయి వాళ్ళు మాట్లాడుతున్న భాష, వాళ్ళు మాట్లాడుతున్న విధానం చాలా బాధాకరం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక దురదృష్టమైన సంఘటనలో అందరూ బాధపడాలి. ప్రభుత్వం హ్యాండిల్ చేసిన, లేదంటే ప్రైవేట్ వ్యక్తులు హ్యాండిల్ చేసిన, అక్కడ గుడి అవనివ్వండి, మసీదు అవనివ్వండి, చర్చ్ అవనివ్వండి, ఏదైనా ప్రాణ నష్టం జరిగినప్పుడు బాధపడాల్సిన విషయం. దానికి ఫ్యూచర్లో ఏం చేయాలని అధికారపక్షంగా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రతిపక్షం వారి సలహాలు ఇవ్వాలి. ఇదొక సాంప్రదాయమైన పద్ధతి అలవాటు చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందండి. అక్కడ ఉన్న లోకల్ లీడర్ నుంచి మాజీ పశువుల శాఖ మంత్రి దగ్గర నుంచి పైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు నోటికి ఏదొస్తే అది, ఈయనే ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేసినట్టు, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు చంపేసినట్టు, లోకేష్ గారు చంపేసినట్టు, పవన్ కళ్యాణ్ గారు చంపేసినట్టు ఇలా నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి సాక్షి రిపోర్టర్స్ వాలిపోతారు. నిన్న వచ్చిన వీడియోలన్నింటిని పరిశీలిస్తే మీ అందరికీ కూడా పర్టిక్యులర్గా అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో జరిగిన ఇన్సిడెంట్ని వాళ్ళు పోస్టుకొచ్చినట్టు చెప్తున్నారు. అది ఒక ప్రైవేట్ వ్యక్తి, ఒక దాత నిర్మించిన దేవాలయం. గతంలో ఎప్పుడూ లేని విధంగా జనం రావడం జరిగింది. ఇప్పుడు కూడా అంత జనం రాలేదు, సడన్గా అంత జనం రావడం జరిగింది. అప్పుడు తోపులాట జరిగిందని చెప్పింది ఒక విషయం. రెండోది, ఏదైతే వెళ్ళడానికి ఒక దారి, రావడానికి ఒక దారి ఉంటుంది అక్కడ. సో జనం ఎప్పుడైతే ఎక్కువయ్యారో, వెళ్తున్న దారిలోనే రావడం, వస్తున్న దారిలోనే వెళ్ళడం మొదలెట్టాక 2 క్లాష్ అవి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు. అంత పర్టికులర్గా ఇన్సిడెంట్ జరిగిందని చూసిన వ్యక్తులు చెప్తున్నా కూడా ఇది ప్రభుత్వం వైఫల్యమా, పోలీసులు పట్టించుకోలేదా, ఎవరు పట్టించుకోలేదని చెప్పి తిరిగి ఆ ప్రజలు ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్న వ్యక్తుల్ని నువ్వు తిరిగి వాళ్ళు బుల్డోజింగ్ చేస్తూ వాళ్ళ నుంచి ఏదో ఒక నింద వేయించాలి అన్న మీ ఆతృత చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. శవాల మీద పేలాలు ఏరుకోవడం, శవాల దగ్గర రాబందులు, ఇవి తప్ప మీ పార్టీని కానీ మీ నాయకులు కానీ చూస్తే రెండోది పాయింట్అవుట్ అవ్వలేని విధంగా చాలా నీచంగా మీరు ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరం. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో అది ఒక ప్రైవేట్ వ్యక్తి దాత కట్టిన గుడి, అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది. దానికి మా లోకేష్ గారు స్పందించిన విధానం కానీ, చంద్రబాబు నాయుడు గారు స్పందించిన విధానం కానీ, వితిన్ 12 అవర్స్లో లోకేష్ గారు అక్కడ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నా కూడా వచ్చారు, పరామర్శించారు, తగిన ఆర్థిక సహాయం చేశారు, భవిష్యత్తు మీద నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆ గుడి తాలూకా దాత కట్టడం దగ్గర నుంచి గుడి తాలూకా ప్రతిదీ మానిటరింగ్ చేస్తారని చెప్పి సదరన్ డిపార్ట్మెంట్స్ మొత్తానికి ఇవ్వడం జరిగింది. మీరేం చేశారంటే, తెల్లవారు లెగిస్తే మొత్తం అంతా మీ పేటీఎం బ్యాచ్ దిగిపోయి నోటుకు వచ్చి నిందలేస్తూ, శవం దొరకగానే అది ఏదో మీ ₹1 లాటరీ తగిలినట్టుగా ప్రవర్తించి, ఒకళ్ళ బాధల మీద, ఒకళ్ళ కష్టాల మీద, ఒకళ్ళ చావుల మీద రాజకీయం చేసి ఇంత నీచంగా రాజకీయం చేయాలని ఎలా అనిపిస్తుందో మాకైతే అర్థం కావట్లేదు.
సింపుల్గా చెప్తాను. మా ఇంట్లో ప్రార్థన కావచ్చు, మా ఇంట్లో పూజ కావచ్చు, మీ ఇంట్లో ప్రార్థన కావచ్చు, పక్క సోదరుల ఇంట్లోని ముస్లింకి సంబంధించిన ఏదో ప్రార్థన కావచ్చు, ఒక ఇన్విటేషన్ ఇస్తాం. లేదా ఒక అయ్యప్ప స్వామి పూజ కావచ్చు, ఒక 200 మందికి, ఒక 500 మందికి భోజనం పెట్టడానికో, లేదంటే అన్న క్రిస్టియన్స్లా ప్రేయర్ పెట్టుకొని ఫుడ్ పెట్టడానికో, లేదంటే మసీదులాగా వాళ్ళ అల్లా గారిని పూజ చేస్తూ ఏదో ఒక 1000 మందికి భోజనం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఒక ప్రైవేట్ వ్యక్తి కెపాసిటీని బట్టి పిలుచుకుంటాడు. బట్ దైవకార్యం విన్నప్పుడు ఒక అయ్యప్ప స్వామి పూజకు ఒక 500 మందికి భోజనాలు పెడదామని అనుకున్న ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్ణయించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక 5,000 మంది స్వాములు అక్కడ వచ్చారనుకోండి భోజనానికి. ఆ 5,000 మందిని సాటిస్ఫాక్షన్ చేసే విధానంలోనే ఊహించగా 500 మంది నుంచి 5,000 మంది వచ్చినప్పుడు తోపులాట జరిగింది అనుకోండి, అక్కడ అనుకోని ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇక్కడ నింద మీరు ఎవరిని చేస్తారు? భోజనం పెట్టుదామని నిర్ణయించుకున్న వ్యక్తినా, భోజనం చేయడానికి నిర్ణయించుకున్న వ్యక్తినా, లేదంటే వీళ్ళిద్దరికీ సంబంధం లేకుండా ఎక్కడున్న గవర్నమెంట్ తీసుకొచ్చి ఒక ప్రైవేట్ వ్యవహారంలో మీరు గవర్నమెంట్ వైఫల్యం, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం, లోకేష్ గారి వైఫల్యం, లేదంటే టీడీపీ గవర్నమెంట్ వైఫల్యం, ఇలా మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే ఒక ప్రైవేట్ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా ఇచ్చినప్పుడు దానికి సెక్యూరిటీ ఇవ్వకపోతే తప్పు. అయినా కూడా అక్కడ ఉన్న పరిస్థితులను అనుగుణంగా, పబ్లిక్ అనుగుణంగా ఆ గుడి దగ్గర బయటన సెక్యూరిటీ ఉన్న స్థాయి వరకు ఉండడం వరకు వాస్తవం. కానీ గుడి లోపల జరిగిన ఇష్యూ కాబట్టి మీకు చేతనైతే మీ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళకి సానుభూతి తెలియజేయండి, చేతనైతే ఆర్థిక సహాయం చేయండి, లేదా వాళ్ళని పరామర్శించండి. అంతేగాని ఇలాగ ఎదుటి వాళ్ళ ఇంట్లో కష్టాలతో, ఎదుటి వాళ్ళ ఇంటి చావులతో మీ రాజకీయం పునాదులు వేసుకున్నట్టు నీచమైన కార్యక్రమం ఇంకోటి ఉండదని తెలియజేస్తూ, ఇదే విధంగా టీడీపీ ప్రతి కార్యకర్త, టీడీపీ ప్రతి నాయకుడు, జనసేన ప్రతి నాయకుడు, జనసేన ప్రతి కార్యకర్త కూడా మా పార్టీ ఆదేశానుసారం ప్రజల కష్టాల్లో ఉంటే మేము ఖచ్చితంగా సహాయం చేస్తాం, ఖచ్చితంగా మేము వాళ్ళ వెనకాతలు నిలబడతాం అని తెలియజేస్తూ, ప్రతి టీడీపీ జనసేన కార్యకర్త కూడా మన కూటమి ప్రభుత్వం మీద ఏదైతే నిందలు వేస్తున్నారో ఎప్పటికప్పుడు ఖండించాల్సిందిగా, నిజానిజాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్. నమస్తే.